వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఇరాన్ భారతదేశం యొక్క స్నేహితుడు అని పాట పాడే వారికి అసలు కథ చెప్తా వినండి. ఇరాన్ మరియు పార్షియా భారతదేశానికి ఎప్పుడూ స్నేహితులుగా లేవని చరిత్ర సాక్ష్యం. మొఘల్ యుగం నుంచి నాదిర్ షా వరకు, రెజా పల్హావి రాజవంశం నుండి గ్రాండ్ అయతుల్లాల వరకు 1965 యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి ఒక ప్రకటనలో ఇలా పేర్కొంది: పాకిస్తాన్పై భారతదేశం యొక్క దురాక్రమణ గురించి మేము ఆందోళన చెందుతున్నాం. 1965 యుద్ధం తర్వాత పాకిస్తాన్ ఆయుధ సామాగ్రిని పొందడంలో ఇబ్బందులకు ఎదుర్కొన్నప్పుడు ఇరాన్ డీలర్గా వ్యవహరించింది. ఇది జర్మన్ మార్కెట్ల నుంచి ఆయుధాలను సంపాదించి ఆపై వాటిని పాకిస్తాన్కి రవాణా చేసింది. పాకిస్తాన్ పాశ్చాత్య దేశాల నుండి సైనిక పరికరాన్ని కొనుగోలు చేయలేనప్పుడు ఇరాన్ పశ్చిమ జర్మనీ నుండి అనేక F-86 జెట్ ఫైటర్లు, ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు, ఫిరంగి మరియు మందుగుండు సామాగ్రిని కొనుగోలు చేసింది. యుఎస్ ఇంటెలిజెన్స్ మెమో ప్రకారం కొన్ని విమానాలను ఇరాన్ ద్వారా పాకిస్తాన్కి పంపగా మరికొన్నిటిని నేరుగా కరాచీకి పంపారు. 1971 యుద్ధ సమయంలో కూడా ఇరాన్ పాకిస్తాన్కి 12 హెలికాప్టర్లు, ఫిరంగి మందుగుండు సామాగ్రి మరియు విడిభాగాలు వంటి సైనిక పరికరాల్ని అందించింది. యుఎస్ ఫారెన్ రిలేషన్స్ పత్రాల ప్రకారం యుద్ధ సమయంలో ఇరాన్ పాకిస్తాన్కు రాయితీ ధరలకు చమురును కూడా అందించింది. ఈ కార్యకలాపాలన్నీ ఇరానియన్ షా కుటుంబం నిర్వహించింది. ఆ తర్వాత ఇద్దరు అయతుల్లాలు ఏ రాయిని వదిలిపెట్టలేదు. కుల్భూషణ్ జాదవ్ను కూడా పాకిస్తాన్ ఇరాన్ నుండి బంధించిందని మర్చిపోవద్దు. 4 సంవత్సరాల క్రితం ఇదే అయతుల్లా భారతదేశంలోని మతపరమైన ప్రజల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారని మర్చిపోవద్దు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో ఇరానియన్లు సంబరాలు జరుపుకుంటున్నారు. ఉగ్రవాదం అంతమైంది, నియంతృత్వం అంతమైందని. మీరు అతన్ని ధైర్యవంతుడు అని పిలుస్తున్నారు, అతన్ని అమరవీరుడు అని పిలుస్తున్నారు. తనను తాను సుప్రీం లీడర్ అని చెప్పుకునే ఏ ధైర్యవంతుడు 37 సంవత్సరాలుగా దేశంలోని అన్ని ఆంక్షలు మహిళలపైనే ఎందుకు పెట్టాడు? ప్రతి దేశం తన జాతీయ ప్రయోజనాలను చూసుకుంటుంది. కానీ భారతదేశంలోని వామపక్ష లౌకిక సమూహాలు తరచుగా విదేశీ సమస్యల పేరుతో భారతదేశ ప్రయోజనాలను రాజీ పడాలని కోరుకుంటున్నాయి. తద్వారా వారు తమ విదేశీ మిత్రుదేశాలకు ఆదర్శవాదంగా మరియు శృంగారభరితంగా కనిపించవచ్చు, కానీ అది దేశద్రోహం అని మర్చిపోవద్దు. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మీ అందరికీ తెలుసు. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే ఆర్ వాయిస్కి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.